హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 123 అండ్ 124 మ్యాచ్ గురించి అయితే ఇవాళ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం భయ్య. దానికంటే ముందు నిన్న 121 అండ్ 122 మ్యాచ్ గురించి అయితే రివ్యూ చేసిన. ఒకవేళ మీరు రివ్యూ కనుక చూడలేటైతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, వెళ్ళి లింక్ పైన క్లిక్ చేసి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ కంపల్సరీ మీకు నచ్చుతుంది. ఎందుకనంటే సెకండ్ మ్యాచ్ పునేరి పల్టాన్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ గురించి మాట్లాడబోతున్నా. దాంట్లో నాకు 50% హ్యాపీ ఉంది, 50% కొంచెం సాడ్ కూడా ఉన్నది. అసలు ఏం జరుగుతుందో ఏందో అని చెప్పేసి కొంచెం టెన్షన్ గా కూడా ఉన్నది. అది ఎందుకో ఆ వీడియోలో మాట్లాడదాం. అంటే ఆ వీడియో అంటే ఇదే కంటిన్యూగా ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడిన తర్వాత దాని తర్వాత పునేరి పల్టాన్స్ తెలుగు టైటన్స్ గురించి అయితే మాట్లాడదాము. అండ్ ఫస్ట్ వచ్చేసి బెంగాల్ వారియర్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ 123 మ్యాచ్ వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ మాట్లాడినాక దాని తర్వాత తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టాన్స్. ఇక డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే భయ్య, మనము మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ కి టోటల్ గా జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి 31 పాయింట్స్ ఉంటాయి, బెంగాల్ వారియర్స్ కి 28 పాయింట్స్ ఉన్నాయి భయ్య. అసలు నిజంగా మ్యాచ్ మొత్తం టర్న్ అయింది ఇక్కడ తెలుసా. ఆల్మోస్ట్ బెంగాల్ వారియర్స్ 10 పాయింట్స్ లీడ్ లో ఉన్నది ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి. అయినా కానీ మళ్ళీ సెకండ్ హాఫ్ లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 10 పాయింట్స్ లీడ్ ని కవర్ చేసి మళ్ళీ ఒక 3 పాయింట్స్ లీడ్ లోకి వాళ్ళు వెళ్ళిరంటే అసలు ఏం ఆడిరో మ్యాచ్. మీరు మ్యాచ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మస్తు ఎగ్జైట్ అవుతుంటే, మస్తు ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతుంటే కంపల్సరీ. ఎందుకంటే ఆ విధంగా ఆడడం 10 పాయింట్స్ వాళ్ళు బెంగాల్ వారియర్స్ లీడ్ లో ఉన్నా మళ్ళీ సెకండ్ హాఫ్ లో వీళ్ళు వచ్చే 10 పాయింట్స్ కవర్ చేసి మళ్ళీ 3 పాయింట్స్ లీడ్ లోకి వెళ్ళి మ్యాచ్ విన్నర్ అంటే అది మామూలు విషయం కాదు. ఒకసారి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏ ప్లేస్ మధ్య ఆడిరో మ్యాచ్ సమ్మర్ కనుక చూసుకుంటే బెంగాల్ వారియర్స్ కి 15 ఉన్నాయి, జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి 15 ఉన్నాయి భయ్య. అండ్ ట్యాకిల్స్ చూసుకుంటే బెంగాల్ వారియర్స్ కి 9 ఉండే, జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఓన్లీ 12 మాత్రమే ఉన్నాయి. అంటే 3 పాయింట్స్ లీడ్ మొత్తం ఇక్కడ వచ్చేసింది వాళ్ళకి. ట్యాకిల్స్ లో కొంచెం వెనుకబడ్డారు బెంగాల్ వారియర్స్. అండ్ ఆల్అౌట్స్ చూసుకుంటే వీళ్ళకి 2 ఉన్నాయి, వీళ్ళకి 2 ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా చూసుకుంటే వీళ్ళకి 2 ఉన్నాయి, వీళ్ళకి 2 ఉన్నాయి. సేమ్ ఉన్నాయి మొత్తం. ఓన్లీ ట్యాకిల్స్ లో మాత్రమే జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి 3 పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి భయ్య, అంతే, ఇంకా ఏం లేదు. మరి బెంగాల్ వారియర్స్ నుంచి ఎవరు మధ్య ఆడారంటే ప్రణయ్, అర్జున్, వైభవ్, నితీష్ కుమార్, ఈ నలుగురు అయితే జబర్దస్త్ ఆడారు. ప్రణయ్ అయితే ప్రతి మ్యాచ్ లో ఆడుతూనే ఉన్నాడు. అండ్ ఈ మ్యాచ్ లో వచ్చేసి మనకు మణీందర్ సింగ్ అయితే ఆడలేడు, ఫజిల్ ట్రెజర్ ఆడలేడు. వీళ్ళు ఆడకపోయినా నాకు తెలిసి నిజంగా వీళ్ళు జబర్దస్త్ ఆడుతారు భయ్య. వీళ్ళు ఆడకపోయినా వీళ్ళైతే సూపర్ ఆడుతున్నారు. సీనియర్ ప్లేయర్ లేకపోయినా, మణీందర్ సింగ్ అని ఫజిల్ ట్రెజర్ లేకపోయినా వీళ్ళైతే తోపులు లెక్క ఆడుతున్నారు. కాబట్టి మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ బెంగాల్ వారియర్స్ గెలుస్తున్నాయి. కానీ లాస్ట్ లో వాళ్ళు జైపూర్ పింక్ ప్యాంథర్స్ చాలా కసి మీద ఆడారు కాబట్టి మ్యాచ్ అయితే విన్ అయ్యారు 3 పాయింట్స్ లీడ్ తోటి. మరి జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి ఎవరు మంచిగా ఆడారు భయ్య అంటే అర్జున్ దేశ్వాల్ 9 పాయింట్స్ చేసిండు భయ్య. అండ్ లక్కీ శర్మ, నీరజ్ కుమార్, రేజా, వీళ్ళందరూ నిజంగా చెప్తున్నా ఫస్ట్ హాఫ్ లో అంత మంచిగా ఆడకపోయినా సెకండ్ హాఫ్ లో మాత్రం ఏం ఇరగొట్టేసారు భయ్య, అంతే. మొత్తము విన్ అయితే మామూలుగా విన్ కాలేదు వాళ్ళు. ఎందుకనంటే 10 పాయింట్స్ లీడ్ లో బెంగాల్ వారియర్స్ ఉన్నా గానీ మళ్ళీ సెకండ్ హాఫ్ లో వీళ్ళు వచ్చి ఆ 10 పాయింట్స్ లీడ్ ని కవర్ చేసి మళ్ళీ 3 పాయింట్స్ లీడ్ లోకి వెళ్ళడం అనేది అస్సలు మామూలు విషయం కాదు. మంచి బూస్ట్ దాగొచ్చారు, మరి ఏం దాగొచ్చారు తెలియదు కానీ ఫస్ట్ హాఫ్ తర్వాత జబర్దస్త్ ఆడారు. బట్ ఇక్కడ మనకు జైపూర్ పింక్ ప్యాంథర్స్ గెలవడం అనేది మైనస్ పాయింట్, మనకంటే తెలుగు టైటన్స్ కి మైనస్ పాయింట్. ఎందుకంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ కనుక మ్యాచ్ ఓడిపోయి ఉంటే మనకి ఇంకొంచెం ఎక్కువ 90% ఆశలు ఉంటుండే మన ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతామని చెప్పేసి. కానీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఈ మ్యాచ్ గెలవడం తోటి డైరెక్ట్ గా ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిపోయింది. ఇప్పుడు మనకు 6th పొజిషన్ కి 3 టీంలు పోట్లాడుతున్నాయి, పునేరి పల్టాన్స్, తెలుగు టైటన్స్ అండ్ యూ ముంబా. ఈ సెకండ్ మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ యూ ముంబా మ్యాచ్ ఉన్నది కదా, దాంట్లో మనకు తెలుగు టైటన్స్ అయితే విన్ అయింది భయ్య. నిజంగా దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ కంగ్రాచులేషన్ టు జైపూర్ పింక్ ప్యాంథర్స్, మీరు క్వాలిఫై అయ్యారు, జబర్దస్త్ ఆడారు, పర్లేదు. అండ్ సెకండ్ మ్యాచ్ గురించి భయ్య, తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టాన్స్, అసలు ఏం జరిగింది తెలుసా మ్యాచ్ అయితే. ప్రతి ఒక్క పాయింట్ కి మనము కుర్చీల నుంచి లేచి ఎయిర్ గంతేస్తాం, అట్లా జరిగింది తెలుసా. ఫస్ట్ ఐపీఎల్ మన క్రికెట్ కానీ చూస్తే మనకి ఎంతైతే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతామో, ఎంతైతే మనము టెన్షన్ గా ఫీల్ అవుతామో, ఏ మ్యాచ్ గెలుస్తుందో అంటే ఏ టీం గెలుస్తుందో లాస్ట్ వరకు అని చెప్పేసి అట్లా ఫీల్ అయినా నిన్న తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అయితే. ఖచ్చితంగా కబడ్డీ చూసిన వాళ్ళందరికీ అది ఫీల్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ డైరెక్ట్ మనకు ఈ వీడియోలోకి వెళ్ళిపోతే తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టాన్స్ కి మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి భయ్య అంటే తెలుగు టైటన్స్ కి 48 పాయింట్స్ ఉంటే పునేరి పల్టాన్స్ కి ఓన్లీ 36 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 12 పాయింట్స్ లీడ్ తో అయితే మనమైతే మ్యాచ్ విన్ అయినాం. గర్వంగా చెప్తా, చాలా ప్రౌడ్ గా చెప్తా, మనమైతే సీజన్ అయితే మ్యాచ్ విన్నింగ్ తో అయితే మనమైతే ఎండ్ చేసినాం, క్లోజ్ చేసినాం. కానీ మనం ఇంకొక యూ ముంబా ఉన్నది కదా, దానిపైన డిపెండ్ అయి ఉండాల్సి వస్తుంది కంపల్సరీ. ఎందుకనంటే మనం ఇప్పుడు 7th పొజిషన్ లో ఉన్నాము, 6th పొజిషన్ లో యూ ముంబా ఉన్నది. యూ ముంబాకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి, మనకి ఇంకే మ్యాచ్ లో 0. యూ ముంబా ఇంకా 2 మ్యాచ్లలో 2 మ్యాచ్లు ఓడిపోయిందంటే అప్పుడు మనకు కొంచెం
ప్లే ఆఫ్కి వెళ్ళే ఆశలు అనేది ఉంటది. ఒకవేళ యుముంబా ఒక మ్యాచ్ గెలిచినా మనకైతే ప్లే ఆఫ్ నుంచి వెళ్ళిపోవడం తప్ప ఇంకా ఏం లేదు. ముళ్ళ మూడో చదువుకొని ఇంటికి వెళ్ళిపోవాలి తప్ప ఇంకా చేసేది ఏం లేదు ఇంకా. కానీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తెలుగు టైటన్స్ అయితే నిజంగా చాలా మంచిగా ఆడారు. అందుకే ప్లే ఆఫ్ కి వచ్చేంత కష్టపడ్డారు కాబట్టి ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ దాకా వచ్చిర్రు. ఇప్పటి కూడా మనకు ఛాన్స్ ఉన్నది, 50-50 ఛాన్స్ ఉన్నది. ఒకవేళ యుముంబా ఓడిపోవాలని చెప్పేసి అందరం పూజలు చేద్దాం అంతే. ఇంకా యుముంబా అయితే ఓడిపోవాలని చెప్పేసి అనుకుంటున్నారు 2 మ్యాచ్లు. అప్పుడే మనకు తెలుగు టైటన్స్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై అవుతుంది. బట్ ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి మనకు 48 ఉంటే వాళ్ళకు 36 ఉన్నాయి కదా. 12 పాయింట్స్ లీడ్ తో తెలుగు టైటన్స్ అయితే విన్ అయింది కదా. మ్యాచ్ సమ్మర్ కనుక మనం చూసుకుంటే మనకు 28 పాయింట్స్ రేట్ పాయింట్స్ ఉంటే వాళ్ళకి ఓన్లీ 21 రేట్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి భయ్య. ఇక్కడ చూడండి, మనకు 15 ట్యాకిల్స్ పాయింట్స్ ఉంటే వాళ్ళకి ఓన్లీ 8 మాత్రమే ఉన్నాయి. మనము నిజంగా ఏకదమ్ ఆట తెలుసా మనలో అయితే ట్యాకిల్స్ కానీ రీడింగ్ కానీ అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే మనకు 4 ఉంటాయి, వాళ్ళకు 2 మాత్రమే ఉన్నాయి. అంటే మనం 1 టైం ఆల్అౌట్ అయితే వాళ్ళు 2 టైమ్స్ ఆల్అౌట్ అయ్యారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తెలుసా, ఫస్ట్ మనము ఆల్మోస్ట్ ఒక 10 to 12 పాయింట్స్ లీడ్ లో ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 పాయింట్స్ 1 పాయింట్ లీడ్ లోకి వచ్చారు. మనల్ని 1 పాయింట్ 2 పాయింట్స్ లీడ్ లో ఉంచారు అంతే. మనం 10-12 పాయింట్స్ లీడ్ లో ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ ఇచ్చి సెకండ్ హాఫ్ లో మనం ఓన్లీ 1 పాయింట్ లీడ్ లో ఉన్నట్టు చేసారు. అప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది చూడు, అసలు మ్యాచ్ గెలుస్తుందా ఓడిపోతుందా, అసలు ఏం చేస్తున్నారు. ఇక్కడ మొత్తం మైనస్ చేసింది ఎక్కడ అంటే సెల్ఫ్ అవుట్ లో అవడం. క్రిషన్దులు కానీ పవన్ సరేవాద్, ఆఖరికి పవన్ సరేవాద్ కూడా సెల్ఫ్ అవుట్ లో అయితే ఇంకేం చేస్తాం చెప్పండి. మనం కనీసం కోడ్ లో ఉండి ఆడాలి అని చెప్పేసి అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇలాంటి ప్లేయర్స్ వాళ్ళకు కూడా తెలుసు. బట్ అలాంటి మిస్టేక్స్ అయితే ఉంటాయి, కానీ ఇలాంటి టైంలో అలాంటి మిస్టేక్స్ అనేది చాలా కాస్ట్లీగా ప్రూవ్ అయితే అలాంటి సందర్భాలు కూడా మ్యాచ్ ఓడిపోవడానికి కూడా రీజన్ అయితే కాబట్టి ఇలాంటి పనులు చేయడం చాలా రాంగ్. అది అసలు సెల్ఫ్ అవుట్ అవడం అనేది మనంతలో మనం వాళ్ళకి పోయి పాయింట్లు ఇవ్వడం జరిగింది అక్కడ పునరిపడడానికి వెళ్ళకపోతే వాళ్ళు వచ్చి సంపాదించింది ఏం లేదు అక్కడ, మనం ఇవ్వడం ఇక్కడ జరిగింది. అండ్ తెలుగు టైటన్స్ నుంచి చూసుకుంటే భయ్య ఎవరు మధ్య అంటే పవన్ సేరావత్ 15 రేట్ పాయింట్స్ చేసిండు, జబర్దస్త్ అయ్యిండు, సూపర్ టెన్ సాధించిండు. అండ్ మిగతా వాళ్ళు కూడా విజయ్ మాలిక్ కూడా కొంచెం మైండ్ గేమ్ ఆడిండు, మంచిగా ఆడిండు. ఆశిష్ నర్వాల్ 8 పాయింట్స్ చేసిండు, జబర్దస్త్ ఆడిండు. అండ్ మిగతా వాళ్ళు చూసుకుంటే అంకిత్ 6 టాకిల్స్ పాయింట్స్ చేసిండు భయ్య. అంకిత్ అయితే సాగర్ కూడా పర్లేదు మంచిగా ఆడిండు. కిషన్ దుల్ మాత్రం ఏం లేదు, కిషన్ దుల్ అయితే ఏం ఆడలేడు అంతా, ఒక సెల్ఫ్ ఆడడం తప్ప ఇంకేం లేదు. అండ్ పునేరి బల్లా నుంచి చూసుకుంటే భయ్య, పునేరి బల్లా నుంచి గౌరవ్ గాడ్రి, ఆకాష్ షిండే వీళ్ళంతా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఇవాళ అయితే ఏం మంచిగా లేదు భయ్య. నిజంగా చెప్తున్నా, ఇలా పర్ఫార్మెన్స్ అయితే అంతే ఏం మంచిగా లేదు. అజిత్ ఒకడైతే సూపర్ 10 చేసిండు, జబర్దస్త్ ఆడిండు, మంచిగా ఆడిండు, పర్లేదు. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎండ్ ఆఫ్ ద డే గట్టి పోటీ ఇచ్చిన పునేరి బల్టన్, కానీ తెలుగు టైటన్స్ ముందు అయితే ఓడిపోక దానికి తప్పలేదు. తెలుగు టైటన్స్ అయితే మ్యాచ్ విన్ అయింది, నిజంగా ప్రౌడ్ గా చెప్తున్నా. ఈ సీజన్ అయితే మనం విన్నింగ్ అయితే క్లోజ్ చేసినాం. ఒకవేళ యుముంబా 2 మ్యాచ్లు ఓడిపోతే మనం క్వాలిఫై అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా క్వాలిఫై కావాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు ఇక్కడ వరకు వచ్చి ఉంటే అందరికీ నా నుంచి థ్యాంక్ యూ. ఎందుకంటే నా వీడియోలు ఇక్కడ వరకు చూస్తారంటే ఖచ్చితంగా అందరికీ థ్యాంక్ యూ అయితే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం భయ్య. అప్పటి వరకు థ్యాంక్ యూ.